వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, వాళ్ళ అవినీతి కోసం వాటిని వచ్చి పీపీపీ మోడల్ అనే అంశాన్ని తీసుకోవడం అనేది ఒక దుర్మార్గమైన అంశంగా మేము తలచి దాని మీద ఇప్పటికే మా పార్టీ నిర్ణయం తీసుకుంది, మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మళ్ళీ ఒకసారి అందరినీ క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు విశదీకరించాలని ఇవాళ ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలో 9వ తేదీ నాడు ఆయన వస్తున్న మొదటగా నర్సీపట్నం వస్తూ అలాగే 10 మెడికల్ కాలేజీలకి ఏవైతే పీపీపీ మాల్లో ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారో అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రకటించాం. ఈ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో ఎక్కడ రాజీ పడే అంశం లేదు అని. అంతేకాకుండా మనందరికీ మన ప్రాంతానికి సంబంధించిన విశాఖ ఉక్కు, అది ఆంధ్రుల హక్కు, 32 మంది ప్రాణత్యాగాలతో దాన్ని సాధించుకున్నాం ఉమ్మడి రాష్ట్రంలో. అందుకే ఇవాళ సమావేశంలో ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం. తదుపరి మా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన అంశాలు, పార్టీ పరిస్థితికి అంశాలు కూడా మేము చర్చలో జరిగిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. త్వరలోనే వీటి మీద విధి విధానాలు మరి పెట్టి కార్యాచరణ రూపొందించి ఆ కార్యాచరణతో మళ్ళీ మేము ముందుకు వస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.